Good evening, everyone. Welcome to Important Personalities in Modern History series. Today, let us learn about Dr. B.R. Ambedkar. Dr. Bhimrao Ramji Ambedkar. సరిగ్గా 130 సంవత్సరాల క్రితం 130 years ago, a crusader named Dr. Ambedkar was born. He battled against a caste divide society and freed millions from the shackles of indignity and untouchability. సో 130 ఏళ్ల క్రితం ఒక పవిత్ర యుద్ధానికి పూనుకున్నటువంటి ఒక యోధుడు అంబేద్కర్ ఎవరైతే ఉంటారో ఆయన పుట్టడం అనేది జరిగింది. అండ్ క్యాస్ట్ స్ట్రాటిఫైడ్ కులం పేరుతో ఖండాలుగా విడిపోయినటువంటి భారతదేశం ఏదైతే ఉంటుందో దాని మీద పోరాడడం అనేది జరిగింది, కుల వ్యవస్థ మీద పోరాటం చేయడం అనేది జరిగింది. అండ్ ఫ్రీడ్ మెనీ మిలియన్స్, చాలామంది ప్రజలు, చాలా లక్షల మంది ప్రజలు ఎవరైతే అన్టచబిలిటీ ఏదైతే ఉంటుందో, వివక్ష డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో, డిస్క్రిమినేషన్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే అన్టచబిలిటీ అంటరానితనంతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఇండిగ్నిటీ జస్టిస్ అందనటువంటి, న్యాయం అందనటువంటి వ్యక్తులు కానీ వీళ్ళ పక్క నుండి పోరాడడం అనేది జరిగిందమ్మ. అండ్ ద గ్రేట్ క్రుసేడర్ నేమ్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈయన గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఎలా క్వశ్చన్స్ రావచ్చో కూడా నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. సో లెట్ us స్టార్ట్ విత్ అన్ ఇంపార్టెంట్ కోట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. సో ఒక కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, ఒక కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని నేను ఎలా నిర్ణయిస్తాను, ఎలా కొలుస్తాను అంటే బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. సో దళితులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎలాంటి వాళ్ళు, ఉమెన్ కూడా అలాంటి బాధలే పడుతూ ఉన్నారు. ఉమెన్ కూడా ద మోస్ట్ వల్నరబుల్, ఉమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వెరీ వీక్. సో ఉమెన్ యొక్క కమ్యూనిటీలో ఉండేటటువంటి ఆడవాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నేను ఒక సమాజం యొక్క ఇదనేది ప్రోగ్రెస్, అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని నేను కొలుస్తాను అని చెప్పి అంబేద్కర్ చెప్పడం అనేది జరిగిందమ్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ పితామహుడు అని చెప్పి నండడం అనేది జరుగుతుంది. ద వండర్ఫుల్ కాన్స్టిట్యూషన్ మీరు చాలా కంట్రీస్లో చూస్తూ ఉంటారు. సో మీకు ఒక కథ చెప్తాను వినండి. 1947 1947 ఆగస్టు 15న ఎప్పుడైతే హిందుస్థాన్ కాస్త రెండు భాగాలుగా విడిపోయిందో త్రూ మౌంట్ బ్యాటన్ ప్లాన్ వల్ల ఏం జరిగింది అంటే దేశాల్లో పార్టీషన్ అనేది, దేశ విభజన అనేది జరిగింది. ఒకటి పాకిస్తాన్, ముస్లిం మెజారిటీ టెరిటరీస్ అని పాకిస్తాన్గా ఏర్పడితే హిందూ మెజారిటీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాగా ఏర్పడడం అనేది జరిగింది. సో అప్పటికే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ లీడింగ్ ద పొలిటికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ. రాజకీయ పరిస్థితులు ఏదైతే ఉంటుందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అండ్ అప్పుడప్పుడే ప్రపంచంలో ఉన్నటువంటి వెస్టర్న్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పుణికిపుచ్చుకోవడం అనేది జరిగింది. లైక్ కాన్సెప్ట్స్ లైక్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అని అంటూ ఉన్నారు. దాంతోపాటు లిబర్టీ, స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో స్వేచ్ఛని కల్పిస్తామంటున్నారు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో అవి కల్పిస్తామంటున్నారు. ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి మొనార్కీ ఏదైతే ఉంటుందో, మొనార్కీ స్థానంలో, రాచరిక వ్యవస్థ స్థానంలో ఎప్పుడైతే ఈ మోడర్న్ కాన్సెప్ట్స్ అనేవి ఎవాల్వ్ చేస్తామంటున్నారో చాలామంది దెర్ వర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్. సో చెడున యాంటిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ డైవర్సిటీ. చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి, చాలా రీజనల్ డైవర్సిటీ ఉంది. సో ఇండియా అనేది ఉండిపోదు. ఇండియా అనేది ఇప్పుడు ఇండియాలాగా ఉండదు. ఇండియా అనేది తప్పకుండా విడిపోతుంది. ఎందుకంటే అప్పటికే ఒక 570 వరకు ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, టు బి ప్రిసైజ్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ అటానమీ కోరుకుంటారు. ప్రజలందరూ ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో డెమోక్రసీ, లిబర్టీ, ఫండమెంటల్ రైట్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి అస్సలు ఇదవ్వడం అనేది జరగదు. వాటికి అలవాటు పడరు. అందులో ఇదే లేదు. ఎందుకంటే ఇండియాలో పావర్టీ ఎక్కువ. దాంతోపాటు ఇండియాలో దీస్ థింగ్ ఏదైతే ఉంటుందో పేదరికంతో పాటు లిటరసీ రేట్స్ అనేవి చాలా తక్కువ, ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ. సో కంచంలో అన్నం కావాలా లేకపోతే డెమోక్రసీ కావాలా అంటే పేదరికంలో ఉండేవాడికి అన్నమే కావాలంటాడు. సో అలాంటి వాడికి డెమోక్రసీ అంటే వంట పట్టదు, లిబర్టీ అంటే వంట పట్టదు, ఫండమెంటల్ రైట్స్ అంటే వంట పట్టవు. అర్థమైందా? సో అలాంటి టైంలో రాజ్యాంగం అనేది, కాన్స్టిట్యూషన్ అనేది చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది అనుకున్నారండి. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతను రాసినటువంటి మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఇప్పటికీ బలంగా ఉండడం అనేది జరిగింది. సో ఇంత పొలిటికల్ పవర్స్ అనేవి ఇంత పెరుగుతున్నా ఈనాటికి ప్రజల హక్కులకి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ముందుకు సాగుతుంది అంటే అంబేద్కర్ రాసినటువంటి, మన అంబేద్కర్ కనుసైగల మధ్య ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసినటువంటి అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్ అమ్మ.
ద బేసిక్ స్ట్రక్చర్ దే ఎంప్లాయిడ్. మీరు జాగ్రత్తగా చూసుకుంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉంటుందో, జుడిషియరీకి పవర్ వేరేగా, లెజిస్లేచర్కి పవర్ వేరేగా, ఎగ్జిక్యూటివ్కి పవర్ వేరేగా, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రియాంబుల్లో మనం చెప్పినటువంటి ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఇంత పూర్తి స్థాయిలో ఇదవుతుంది. పొలిటికల్ క్రైసిస్ అనేది మనకి రావడం అనేది జరగలేదు. ఎప్పుడూ మనకి 70 సంవత్సరాల ముందు రాసినటువంటి ఇదేదైతే ఉందో రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది ఇప్పటి పరిస్థితులకు కూడా సరిగ్గా పనిచేస్తుందంటే దానికి కారణం వాళ్ళ తాలూకా విజన్ అండి. అర్థమైందా? వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. సో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని పాపులర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి స్థాయిలో, ఎప్పుడైనా ఒక బిల్డింగ్ అనేది పూర్తిగా నిలబడాలంటే ఏం ఉండాలి? ఫౌండేషన్, పునాదులు ఏవైతే ఉన్నాయో పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి. సో మన భారతదేశం ఇప్పటికీ ఇంత డెవలప్మెంట్ వైపు దూసుకెళ్తుంది. మనతో పాటు స్వాతంత్ర వచ్చిన మనకంటే వెనకబడి ఉన్నారు. బట్ మనం మాత్రం పురోగతి చెందుతున్నాం, మనం మాత్రం పీపుల్కి రైట్స్ ఉన్నాయి, మనం మాత్రం కొద్దిగా డెవలప్ అవుతున్నామంటే కారణం అంబేద్కర్ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి చలవ. సో వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగం వల్ల. హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి ఈయన చైర్మన్గా ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ హీస్ కాల్డ్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఈయన 14th April 1891లో మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక హిందీ మహార్ క్యాస్ట్, ఒక దళిత కులం ఏదైతే ఉంటుందో దానిలో పుట్టడం అనేది జరిగిందమ్మా. హీ హ్యాడ్ టు ఫేస్ సివియర్ డిస్క్రిమినేషన్స్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సొసైటీ. సో ప్రతి దగ్గర చదువుకుంటానంటే చదువు చెప్పేవాడు లేడు, గుడికి వెళ్తే ప్రార్థించుకుంటానంటే ఎలా చేయట్లేదు, పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో వీళ్ళని డిస్క్రిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. అన్టచబిలిటీ, వాళ్ళని ముట్టుకుంటేనే పాపం అని చెప్తా ఉన్నారు. చెరువులు, ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సెస్ అనేది లేదు. పెద్ద కులాలు వాళ్ళు ఎవరైతే వీధుల్లోకి వస్తే వీళ్ళు వాళ్ళ మొహాలు కూడా దాచుకోవాల్సినటువంటి పరిస్థితి. సో కేవలం తన ప్రమేయం లేకుండా తన తలరాత మీద రుద్దబడింది ఏంటి అంటే కులం. సో మన ప్రమేయం ఏమైనా ఉంటుందా? సో ఆ కులాన్ని మనం జీవితాంతం మొయ్యాల్సి ఉంటుంది, రైట్? కులం ఈజీగా మారిపోగలమా? మారలేం. సో మీరు ఎప్పుడైనా ఒకటి చాలామంది అంటారు, ఎందుకు రిజర్వేషన్స్ అవి అవసరం లేదు, ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నారు కదా అని. 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఒకవేళ ఆయన దళితుడైతే ఎవరైనా అడిగారు అనుకోండి మీ కులం ఏంటి అని, ఒక్క క్షణం తలదించుకోకపోవచ్చు. బట్ కానీ వాళ్ళ తాలూకా మనసు అనేది చూక్కు అంటుంది ఒక్క నిమిషం. ఎందుకంటే జీవితాంతం మనం మొయ్యాల్సినటువంటి బాధ ఏదైతే ఉంటుందో అది మనకు కులం ఇస్తుంది, మన ప్రమేయం లేకుండా, మన ఎఫర్ట్ లేకుండా. అర్థమైందా? సో మనల్ని ఎటువంటి అసెస్మెంట్ చేయకుండా మనం పుట్టగానే మనకి అంటించేది ఏంటి అంటే కులం. సో మహార్ క్యాస్ట్కి సంబంధించిన కులంలో హిందూ మతంలో పుట్టడం అనేది జరిగింది. చిన్నప్పటి నుంచి ఒక అన్టచబుల్గా ఆయన పెరగడం అనేది జరిగింది. తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తోటి విద్యార్థులు తాకడం కూడా జరిగినటువంటి పరిస్థితి. అంత డిస్క్రిమినేషన్ నుంచి ఒక మహానేతగా ఈయన ఎదగడం అనేది జరిగిందమ్మా. హీ వాజ్ ఏ వెరీ వెల్ నోన్ పొలిటికల్ లీడర్, ఫిలాసఫర్, రైటర్, economist, scholar and a social reformer who dedicated his life to eradicating untouchability and other social inequality in India. So మన తాలూకు అంబేద్కర్ ఎవరైతే ఉంటారో, అంబేద్కర్ ఈజ్ అ గ్రేట్ పొలిటికల్ లీడర్ అండి, రాజకీయ నాయకుడు. ఈజ్ అ గ్రేట్ ఫిలాసఫర్, తత్వవేత్త, రైటర్, ఎకనమిస్ట్ అండ్ స్కాలర్. సో హీఈస్ ఎ పాలిగ్లాట్ కూడా. సో హీ నోస్ 9 ఇండియన్ లాంగ్వేజెస్. 9 భాషలు ఏవైతే ఉన్నాయో 9 భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి పాలిగ్లాట్ అంటాం. ఎక్కువ భాషలు మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో అన్టచబిలిటీ, అంటరానితనం ఏదైతే ఉంటుందో, దాంతోపాటు సోషల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో దాని రూపుమాపడానికి ఈయన అద్భుతంగా కృషి చేయడం అనేది జరిగిందమ్మ. అండ్ మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హీఈస్ కాల్డ్ మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ Constitution. He was a brilliant student and had a doctoral degrees in economics from Columbia University and London School of Economics. సో ఈ చెప్పాను కదా, ఈయన గ్రేట్ ఎకనమిస్ట్ కూడా. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ డిగ్రీ పట్టా ఏదైతే ఉంటుందో గ్రాడ్యుయేషన్ పట్టాను పొందుతారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా ఆయన ఒక డిగ్రీని తీసుకోవడం అనేది జరుగుతుంది. హీఈస్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. తన తాలూకా డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో డిస్క్రిమినేషన్ నుంచి అద్భుతంగా ఎదగడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ యొక్క లీగల్ ఎక్స్పర్టైజ్ కానీ, నాలెడ్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ కానీ చాలా చాలా గ్రేట్ అండి. సో మనకి మీ అందరికీ తెలుసు మన రాజ్యాంగాన్ని ఎలా ఇది చేశారు అంటే, వివిధ రాజ్యాంగాల నుంచి ఒక్కొక్క గుడ్డ, ఒక్కొక్క ముక్క తెచ్చుకొని ఒక అందమైనటువంటి మన తాలూకా రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కుట్టుకున్నాం. సో దానికి అలా డెరైవ్ చేసుకున్నామంటే దానికి మెయిన్ ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలమ్మా. వేరే రాజ్యాంగాల్లో ఏది బాగుందో వాటన్నింటిని తెచ్చుకొని మన రాజ్యాంగంలో ఏర్పరచుకోవడం అనేది జరిగింది. సో సిన్స్ హీ హ్యాడ్ గ్రేట్ నాలెడ్జ్ అబౌట్
కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల పట్ల ఈయనకున్నటువంటి గొప్ప జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మన కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేయడంలో చాలా చాలా ఉపయోగపడిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. He became the chairman of the drafting committee of the Constituent Assembly and played a very important role in framing the Indian Constitution. భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే క్యాబినెట్ కమిషన్ అనేది రావడం అనేది జరిగిందో ఇండియాకి, క్యాబినెట్ కమిషన్ 1946లో ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో దాని తర్వాత ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరగడం అనేది జరిగింది. సో దానిలో ఈయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్గా ఆయన ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ముసాయిదా ఏదైతే భారత రాజ్యాంగ ముసాయిదా ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసేటటువంటి కమిటీకి ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీగా ఆయన ఉండడం అనేది జరిగింది. అండ్ ఈజ్ నోన్ యాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమ్మ. హిజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ వర్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు అనేవి తప్పనిసరి అని చెప్పి మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఏదైతే ఉంటుందో, పార్ట్ 3 ఆఫ్ ద ఆర్ కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని చేర్చడం అనేది జరిగింది. స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పటి నుంచో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కోరుకుంటుంది. సో బట్ మనకి అప్పుడే ఉండేటటువంటి ఆల్ ఇండియా ఇదేదైతే ఉంటుందో, ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో, జిన్నా అధ్యక్షత ఉన్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మాత్రం ప్రొవిన్షియల్ అటానమీ కోరుకుంటుంది. స్టేట్స్కి ఎక్కువ అటానమీ, స్వయం ప్రతిపత్తి అనేది కల్పించాలి అని చెప్పి. బట్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం కోరుకుంది? స్ట్రాంగ్ సెంటర్ అనేది ఉండాలి. సో అప్పుడున్నప్పుడే దేశం అనేది విరిగిపోదు, దేశం అనేది బుక్కలు అవ్వదు. స్ట్రాంగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది మిగిలినన్నిటి హోల్డ్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అందుకోసమనే మనం ఆ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే దేవర్ మెనీ యూనిటరీ ఫీచర్స్, చాలా యూనిటరీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, యూనిటరీ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. అంటే యూనియన్ గవర్నమెంట్కి పార్లమెంట్కి ఎక్కువ అధికారాలు ఏవైతే ఉంటాయో కట్టబెట్టడం అనేది జరిగింది మన రాజ్యాంగం. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్ గురించి కూడా ఆయన బాగా ఇది చేయడం అనేది జరిగిందమ్మ. ఆర్టికల్ 32 వెనక ఆర్టికల్ 32 ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆర్టికల్ 32 ఏమిస్తుంది? ఇట్ గ్యారంటీస్ జ్యుడిషియల్ ప్రొటెక్షన్ టు ద ఫండమెంటల్ రైట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ ఏవైతే ఉంటాయో రిట్స్ గురించి ఆర్టికల్ 32 చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, మాండమస్ గారి ఇలాంటి రిట్స్ ఏవైతే ఉంటాయో రిట్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుందమ్మ. సో ఆర్టికల్ 32 పెట్టడానికి ఫండమెంటల్ రైట్స్ అన్నీ పెట్టారు ఫస్ట్లో, అర్థమైంది. ఆర్టికల్ 31 వరకు ఫండమెంటల్ రైట్స్ పెట్టిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి. చూడండి, సపోజ్ మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మనం కాపాడుకోలేకపోతే ఆ ప్రాపర్టీ మనకు ఎందుకు? వేస్ట్ కదా. మనకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మనం కాపాడుకోవాలి. సో ఆ ల్యాండ్ కంచి ఏదైతే ఉంటుందో కంచి వేసుకోవాలి. ఆ కంచిని దేని రూపంలో వేసారు? ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రాపర్టీ అనుకోండి, మనకు ఒక అసెట్ అనుకోండి, దానికి కాపాడడానికి చుట్టూ కంచిలాగా ఏం నిర్మించారో ఆర్టికల్ 32 అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. సో దీని వెనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తాలూకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫర్ హిమ్ ఆర్టికల్ 32 వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దస్ ఈ రిఫర్డ్ టు ఇట్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ వెరీ హార్ట్ ఆఫ్ ఇట్. రాజ్యాంగం యొక్క ఆత్మ అనేది ఆర్టికల్ 32లో ఉండడం అనేది జరిగింది. అండ్ రాజ్యాంగం యొక్క హృదయం, దేశం యొక్క హృదయం ఏదైతే ఉంటుందో అది ఆర్టికల్ 32లో ఉంది అని చెప్పడం అనేది జరిగింది. వెన్ ఎవర్ యూ హ్యాడ్ టు రైట్ ఎనీ ఆర్టికల్ లేకపోతే ఎనీ ఆన్సర్ అబౌట్ ఆర్టికల్ 32 యూ కెన్ యూజ్ దిస్ స్టేట్మెంట్ బై డాక్టర్ అంబేద్కర్. దెన్ మీ ఆన్సర్ అనేది కాస్త ఇన్ఫర్మేటివ్గా తయారవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? రైట్. So Ambedkar was against the caste-based discriminations in society and advocated the Dalits to organize and demand their rights. దళిట్స్ ఎవరైతే ఉన్నారో దళిట్స్ అందరూ గొంతెత్తాలి, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో బాధలు చెప్పుకోవాలి, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి, ఒక ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు పోరాడాలి. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఏదైతే ఉన్నాయో, కుల ప్రాతిపదికన చూపించేటటువంటి వివక్ష ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డు వేయాలి, చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగృతి, చైతన్యం, ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో దానికోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మ. హీ ప్రమోటెడ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దళిత్స్. సో ప్రతి ఒక్క ప్రాబ్లంకి, ప్రతి ఒక్క స్కాలర్కి తెలుసు ఏంటి, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ, సమాజంలో ఉన్నటువంటి ఎదురయ్యే ప్రతి సమస్యకి సొల్యూషన్ ఏంటి, ప్రతి సమస్యకి
అసలైన సొల్యూషన్ ఏమిస్తుంది? ఎడ్యుకేషన్, చదువు ఏదైతే ఉంటుందో చదివిస్తుంది. అంటే దళితులు సో వాళ్ళ తాలూకా వాయిస్ అనేది లేవనెత్తాలన్నా, వాళ్ళ తాలూకా రైట్స్ అనేవి వాళ్ళకి తెలియాలన్నా, వాళ్ళ తాలూకా రైట్స్ని, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోవాలన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అవసరం. దాంతోపాటు లెజిస్లేచర్లో, చట్టసభల్లో వాళ్ళ వాయిస్ అనేది వినిపించుకోగలగాలి. సో రిప్రజెంటేషన్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఇన్ దిస్ రిగార్డ్. ప్రభుత్వంలో వాళ్ళ తాలూకా గొంతు ఏదైతే ఉంటుందో అది వినిపించుకోగలగాలి. బికాస్ దే ఆర్ ఫేసింగ్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్. మనం చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఆర్ ఆల్వేస్ డిస్క్రిమినేటెడ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ మెనీ పార్ట్స్. సొసైటీలో ఎప్పుడు ఎయిదర్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, క్లాస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, రిచ్ పూర్ మధ్య డిస్క్రిమినేషన్ ఉంటుంది, డిస్క్రిమినేషన్, వర్ణ వివక్ష, అపార్థైడ్, రేసిజం అనేది కనిపిస్తుంది. బట్ ఏదో ఒక డిస్క్రిమినేషన్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో సొసైటీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి వాయిస్ వినిపించేటటువంటి అవకాశం కల్పిస్తేనే వాళ్ళ బాధలు ఏవో తెలుస్తాయి. లేకపోతే వాళ్ళందరూ సైలెన్స్లో ఉండి వాళ్ళందరూ వాళ్ళ బాధల్ని బలవంతాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద బాంబే ప్రెసిడెన్సీ కమిటీ దట్ వర్క్డ్ విత్ ద సైమన్ కమిషన్ ఇన్ 1925, 1925లో. ఇక్కడ చెప్తాను చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉంటుందో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఒక క్లాజ్ ఉంది. ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి దీని రివ్యూ, ఇది ఎలా పనిచేస్తుంది అని దీని ఎఫిషియన్సీని రివ్యూ చేయడానికి దేర్ విల్ బి ఏ కమిషన్. సైమన్ కమిషన్ ఏదైతే ఉంటుందో సైమన్ కమిషన్ అలా సైమన్ కమిషన్ అని చెప్పలేదు, ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత భారతదేశం వస్తుంది. ఈ తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పి అది రివ్యూ చేసి చెప్తుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ది సైమన్ కమిషన్ మీద చాలా ప్రొటెస్టులు కూడా ఇదయింది. సో ఆ క్లాజ్ ప్రకారంగా ఇండియాకి వచ్చినటువంటి కమిషన్ సైమన్ కమిషన్. సైమన్ అధ్యక్షతను రావడం అనేది జరిగింది, ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఏ ఆల్ వైట్ కమిషన్ అండి. అంటే దీనిలో ఉండే వాళ్ళు అందరూ బ్రిటిష్ వాళ్ళే. సో అందుకోసం భారతీయుల యొక్క బాధలు కష్టాలు భారతీయులకే తెలుస్తాయి, కానీ ఎక్కడి నుంచో లండన్ నుంచి వచ్చిన వీళ్ళకి తెలుస్తాయా? తెలియదు. అందుకే చాలామంది దీనికి ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రొటెస్ట్లో లాఠీ చార్జ్కి గురైనటువంటి లాలా లజపత్ రాయ్ చనిపోవడం అనేది కూడా జరిగిందాం. సో సైమన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో సైమన్ కమిషన్తో వర్క్ చేయడానికి బాంబే ప్రెసిడెన్సీ కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇన్ బాంబే. దానిలో ఇతను ఒక సభ్యుడిగా ఉండడం అనేది కూడా జరిగిందాం. దీనిలో సభ్యుడిగా ఉంటూ సో మన తాలూకా మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సెపరేట్ ఇవేవైతే ఉంటాయో రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో రిప్రజెంటేషన్ అనేది కల్పించాలి. సెపరేట్ కాన్స్టిట్యూయెన్సీస్, సెపరేట్ ఎలక్టోరల్స్ ఏవైతే సెపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కల్పించాలని చెప్పి ఈయన కృషి చేయడం అనేది జరిగింది. ఎవరమ్మా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హీ ఎస్టాబ్లిష్ ద బహిష్కృత్ హితకారిణి సభ. చూడండి, బహిష్కృత్ హితకారిణి సభ ఎవరు ఇది చేశారని చెప్పి అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఎందుకు అంటే దళిత్స్ ఎవరైతే ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్, చదువు అండ్ సోషియో ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కల్పించడం కోసం బహిష్కృత్ హితకారిణి సభ ఏదైతే ఉంటుందో, వెల్ఫేర్ ఆఫ్ దళిత్ సభ లిటరల్ మీనింగ్. సో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ మ్యాగజైన్స్ లైక్ మూక్ నాయక్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఆల్టర్నేట్ సాటర్డేస్ రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఎక్కడ? బాంబేలో 1920లో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. 1920 January 31న దీన్ని మొదటిసారి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. మూక్ నాయక్ ద లీడర్ ఆఫ్ దళిత్స్ అని చెప్పి అర్థం. ఈక్వాలిటీ జనతా అండ్ బహిష్కృత్ భారత్ అనేటటువంటి మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అంబేద్కర్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మూక్ నాయక్ యొక్క డైరెక్ట్ ఆపరేషన్లో ఈయన పార్టిసిపేట్ చేయనప్పటికీ దీని వెనక ఉన్నటువంటి డీఫాక్టో పబ్లిషర్గా, డీఫాక్టో ఎడిటర్గా ఈయన ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ద రియల్ ఎడిటర్గా మొత్తం వెనకుండి ఈయన నడిపించడం అనేది జరిగింది, ముందు వేరే వాళ్ళని పెట్టి. అర్థమైందా? రైట్. ఇన్ 1927 హీ లాంచ్డ్ యాక్టివ్ యాజిటేషన్ ఎగెన్స్ట్ అన్టచబిలిటీ. 1927లో అంటరానితనానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఒక యాక్టివ్ యాజిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. హీ ఆర్గనైజ్డ్ అండ్ యాజిటేటెడ్ ఫర్ ద రైట్ ఆఫ్ దళిత్స్ టు ఎంటర్ టెంపుల్స్ అండ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ పబ్లిక్ వాటర్ రిసోర్సెస్. సో దళితులకి దేవాలయాలు ఏవైతే ఉంటాయో దేవాలయాల్లో ఎంటర్ అయ్యేటటువంటి హక్కు ఉంది. దాంతోపాటు పబ్లిక్ వాటర్ రిసోర్సెస్, లేక్స్, పాండ్స్, దాంతోపాటు రివర్స్ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో, వెల్స్, వీటిలో వాడేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుకునేటటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇది చేయడం. మన అంబేద్కర్ గారు ఎవరైతే ఉంటారో అంబేద్కర్ గారి యాజిటేషన్ ఏదైతే ఉంటుందో యాజిటేషన్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఈ యాజిటేషన్ అనేది స్టార్ట్ చేసి చాలామంది దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రైట్స్ గురించి వాళ్ళకి పరిచయం చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? రైట్.
సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని ఎక్కువ చాలా పెద్దదైనటువంటి కాన్స్టిట్యూషన్ ఏదేంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 1,45,000 వర్డ్స్ అండి. మొత్తం 1,45,000 వర్డ్స్ అనేవి దీనిలో ఉండడం అనేది జరిగింది. మొత్తం 395 ఆర్టికల్స్ అధికరణలనే ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, అండ్ 8 స్కెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో 8 స్కెడ్యూల్స్ ఉండడం అనేది జరిగింది. రైట్. సో బికాజ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మొత్తం అంతా ఈ రాజ్యాంగంలోనే ఇదవ్వడం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. సో ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారనేటటువంటి ప్రశ్నకి అంబేద్కర్ ఒక సమాధానం చెప్తారు. ఏంటి అంటే, వీఆర్ బిల్డింగ్ అండ్ వీఆర్ క్రియేటింగ్ ఏ డెమోక్రటిక్ పొలిటికల్ స్ట్రక్చర్ ఇన్ ఏ ట్రెడిషనల్ సొసైటీ. ఒక ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్ సొసైటీకి డెమోక్రసీ అనేటటువంటి ఒక పెద్ద పదాన్ని మేము ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అనేవి అటాచ్ చేయకపోతే ఫ్యూచర్ లీడర్స్, భవిష్యత్తులో వచ్చేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దే మే మిస్యూజ్ ద కాన్స్టిట్యూషన్. ఒకవేళ రాజ్యాంగాన్ని వైలేట్ చేయనప్పటికీ, రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తే ఎవరున్నారు, దేర్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థను పెట్టారు. సో ఆయన చూసుకుంటారు, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో చూసుకుంటుంది వైలేట్ అవుతుందా లేదా అని. కానీ టెక్నికల్గా వైలేట్ చేయకుండా కూడా రాజ్యాంగాన్ని లూప్ హోల్స్ తీసి మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అది జరగకూడదు అంటే ప్రతి ఒక్క డీటెయిల్ అనేది దానిలో ఉండాలి అనేటటువంటి విషయంతో ఆల్ సేఫ్ గార్డ్స్, ప్రతి ఒక్క సేఫ్ గార్డ్ని ఇన్కార్పొరేట్ చేసి మనకి ఏం పెట్టారు అంటే ఈ రాజ్యాంగాన్ని ఇంత పెద్దగా చేయడం అనేది జరిగిందమ్మా. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 1,45,000 వర్డ్స్, 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 స్కెడ్యూల్స్ అనేది దీనిలో పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎ సావరెన్ నేషన్. రైట్. ఒక సార్వభౌమత్వం ఉన్నటువంటి ఒక దేశానికి, సర్వసత్తాకమైనటువంటి ఒక దేశానికి ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ అనేది ఇండియాకే ఉండడం అనేది జరిగిందమ్మా. సో హూ ఈస్ దట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ లెట్ us లుక్ ఎట్ ఇంపార్టెంట్ రిఫార్మ్స్. ఇది ఎవరైతే మన అంబేద్కర్ తెచ్చినటువంటి ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడం అనేది జరిగింది. చూడండి, డాక్టర్ అంబేద్కర్ అటెండ్ ఆల్ ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1930 నుంచి 1932 మధ్యలో అయినటువంటి లండన్లో అయినటువంటి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇతనితో పాటు జిన్నా ఎవరైతే ఉంటారో మహమ్మద్ అలీ జిన్నా కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందమ్మా. ఆల్ దోస్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈచ్ టైమ్ ఫోర్స్ఫుల్లీ ప్రొజెక్టెడ్ హిస్ వ్యూస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్టచబుల్. సో ప్రతి ఒక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్టచబుల్స్ ఎవరైతే ఉంటారో, అంటరాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దళిత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు అప్లిఫ్ట్మెంట్ గురించి కంటిన్యూస్గా పోరాడడం అనేది జరిగింది. కంటిన్యూస్గా వాళ్ళ తాలూకు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని లేవనెత్తడం అనేది జరిగింది. అండ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ ఫార్వర్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అండి బిఫోర్ బ్రిటిషర్స్. అంతకంటే ముందే హంటర్ కమిషన్ ముందు మహాత్మా జ్యోతిబా పూలే ఎవరైతే ఉంటారో జ్యోతిబా పూలే రిజర్వేషన్ సిస్టమ్ అనేది కల్పించాలి, పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి అని చెప్పి ఈయన ముందు హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి సజెస్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ కోసం దళితుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. He advocated separate electorates for the depressed classes in the term with which Dalits were called at that time. So దళితులు ఎవరైతే ఉన్నారో, డిప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకంటూ సెపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్పించాలనేటటువంటి దీంతో చెప్పడం అనేది జరిగింది. సెపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 దీన్ని ఏమంటాము అంటే మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం. దీనిలోనే తీసుకురావడం అనేది జరిగిందాం ఎవరికంటే ముస్లింలకి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏదైతే ఉంటుందో దీనిలో ఆల్ ద అదర్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, బుద్ధులకి, సిక్కులకి, వీళ్ళందరికీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఈ సెపరేట్ ఎలక్టరేట్స్ అనేవి కమ్యూనల్ అవార్డు ద్వారా ఎవరికి ఇది చేయడం అనేది జరిగింది, దళిత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయడం అనేది జరిగింది. ఇంతకీ సెపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటండి? దే విల్ బి గివెన్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని నియోజకవర్గాలు వాళ్ళకు మాత్రమే కేటాయించడం అనేది జరుగుతుంది. సో దళితులు ఎవరైతే ఉంటారో దళితులు మాత్రమే దీనిలో పోటీ చేయాలి. బట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో దే అపోజ్డ్ దిస్ కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. సో బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో డెమోక్రసీని కమ్యూనల్ అవార్డు అనేది కూలదొస్తుంది. బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ సొసైటీని వేరుపరచడానికి, విడదీయడానికి ఈ కమ్యూనల్ అవార్డుతో ముందుకు వస్తున్నారు. ప్లీజ్ కమ్యూనల్ అవార్డుకి ఎగనెస్ట్గా ఉండండి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్
పలానా నియోజకవర్గం ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. విశాఖపట్నం నియోజకవర్గం ఉంది. విశాఖపట్నం నియోజకవర్గం ఓన్లీ ముస్లింలే పోటీ చేయాలి అని ఉందనుకోండి, సపోజ్ సెపరేట్ ఎలక్టరేట్. సో దిస్ పర్సన్ ఏం చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ సారి ముస్లింలు ఒక్కరే ఓట్లేస్తారు కదా, ఆయనకి ముస్లింలే పోటీ చేయాలి, ముస్లింలు ఒక్కరే ఓటేయాలమ్మ. సో ఓటేస్తారు కదా, సో కేవలం ముస్లింల ఓటు కోసం మాత్రమే ఆయన ప్రయత్నించడం అనేది జరుగుతుంది, అంతేనా? సో ఓన్లీ ముస్లింలకు పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత హిందువులు ఉంటారు కదా, బుద్ధులు ఉంటారు కదా, సిక్కులు ఉంటారు కదా, వాళ్ళ కోసం పనిచేస్తారా? పని చేయడం అనేది జరగదు. అర్థమైందా? సో సెపరేట్ ఎలక్టరేట్ అనేది చాలా చాలా డేంజరస్ అని చెప్పి గాంధీ ఎవరైతే ఉంటారో గాంధీ చెప్పడం అనేది జరిగింది. సో గాంధీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఈయన సపోర్ట్గా ఉన్నప్పటికీ కమ్యూనల్ అవార్డునికి ఎగనెస్ట్గా ఉండాలని చెప్పి గాంధీ పిలుపు ఏదైతే ఉంటుందో దానికి డిజగ్రీ చేయడం అనేది జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. When the British government announced the communal award in 1932, Gandhi went on a fast in Yerwada jail. చూడండి, పూణేలోని ఎరవాడ జైలు ఏదైతే ఉంటుందో అక్కడ గాంధీ నిరాహార దీక్షకు పూనుకోవడం అనేది జరుగుతుందమ్మా కమ్యూనల్ అవార్డుకి ఎగనెస్ట్గా. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ర్యామ్సే మెక్డొనాల్డ్ ఎవరైతే ఉంటారో ఆయన కమ్యూనల్ అవార్డుని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నామని ప్రకటించడం అనేది జరిగింది. సో జరగగానే మన తాలూకా మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఎర్రవాడ జైల్లోని నిరాహార దీక్షకు పూనుకోవడం అనేది జరిగింది. ఎవరు ఫస్ట్ కేర్ చేయలేదు, బట్ గాంధీ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉంటుందో అది రోజు రోజుకి క్షీణించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గాంధీ యొక్క ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం అనేది జరుగుతుంది. గాంధీ అప్పటికే ఇంటర్నేషనల్గా ఒక సుపీరియర్ పొలిటికల్ ఫిగర్గా ఉండడం అనేది జరిగింది. సో గాంధీ చనిపోతే దేశం అనేది అల్లకల్లోలం అయిపోవడం అనేది జరుగుతుంది. దేశంలో ఒక క్రైసిస్, ఇన్స్టెబిలిటీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఇన్స్టెబిలిటీ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం కదిలినటువంటి బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉంటారో గాంధీ గారిని కలిసి గాంధీ గారితో పూనా ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ అగ్రీడ్ టు గివ్ రిజర్వ్డ్ సీట్స్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్ విత్ ఇన్ ద జనరల్ ఎలక్టరేట్. దిస్ ఈజ్ కాల్డ్ పూనా ప్యాక్ట్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం జనరల్ ఎలక్టరేటే ఉంటుంది. అంటే దే విల్ బి, ఇప్పుడు విశాఖపట్నం ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. విశాఖపట్నంలో ఎవరికి ఇస్తారు? సపోజ్ ఒక దళిత్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తే నిల్చోవాలి అని చెప్పారు అనుకోండి. సెపరేట్ ఎలక్టరేట్స్ ప్రకారంగా ఏం జరగాలి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరు ఓటేయాలి? ఎస్సీ ఎస్టీ పీపుల్ మాత్రమే ఓటేయడం అనేది ఉండేది. ఇది సెపరేట్ ఎలక్టరేట్. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఎవరి వీళ్ళకి ఓటేయచ్చు? ఆల్ పీపుల్, అందరూ వీళ్ళకి ఓటేయచ్చు. అప్పుడే అందరి పీపుల్ యొక్క ఇదేదైతే ఉంటుందో అందరి పీపుల్ తాలూకా దాన్ని ఏమంటాం వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో దానికోసం ఈ వ్యక్తి ఎవరైతే నిల్చున్నారో ఆయన తన అధికారంలో ఇదవ్వడం అనేది జరుగుతుంది, కృషి చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా పూనా ప్యాక్ట్లో గాంధీకి అండ్ అంబేద్కర్కి జరిగినటువంటి ఆ అగ్రిమెంట్లో నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పటికీ అదే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఫాలో అవ్వడం, ఇప్పటికీ మన ఎలక్టోరల్ సిస్టంలో ఫాలో అవ్వడం కూడా జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి. సో 1936లో 1936లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫౌండెడ్ ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ 1939లో డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ హీ కాల్డ్ అపాన్ ద ఇండియన్స్ టు జాయిన్ ద ఆర్మీ ఇన్ లార్జ్ నెంబర్స్ టు డిఫీట్ నాజీయిజం విచ్ హీ సెడ్ వాజ్ ఎనదర్ నేమ్ ఫర్ ఫ్యాసిజం. సో నాజీయిజం, ఫ్యాసిజం ఏదైతే ఉంటుందో దాని కూలంకషంగా ఎదుర్కోండి, దాని తాలూకా ఫౌండేషన్స్ అనేవి బద్దలు చేయండి. బికాజ్ నాజీయిజం ఈజ్ అగెన్స్ట్ జూస్ అండి. ఒక తాలూకా యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హోలోకాస్ట్ అంటారు. వీళ్ళ తాలూకా మెసాకర్, జెనసైడ్ ఏదైతే ఉంటుందో జెనసైడ్కి ఇదవ్వడం అనేది జరిగింది. సో ఈ జెనసైడ్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా అంబేద్కర్ ఎవరైతే ఉంటారో అంబేద్కర్ని కదిలించి వేయడం అనేది జరిగింది. సో ఆర్మీ ఎవరైతే ఉంటారో ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆ మెంబర్స్ని అందరినీ పిలిచి నాజీలకు ఎగనెస్ట్గా, జర్మనీకి ఎగనెస్ట్గా పోరాడండి అని చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే ఉంటుందో సెకండ్ వరల్డ్ వార్ ఎవరెవరి మధ్య జరిగింది? ఎలైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎలైడ్ ఫోర్సెస్ అండ్ యాక్సిస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో యాక్సిస్ ఫోర్సెస్. ఎలైడ్ ఫోర్సెస్లో మన తాలూకా యుఎస్ కానీ, దాంతోపాటు మన తాలూకా చైనా కానీ, లేకపోతే మన తాలూకా బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ వస్తాయి. యాక్సిస్ ఫోర్సెస్ అంటే వీళ్ళ ఎవరు వస్తారు? మన తాలూకా జర్మనీ కానీ, లేకపోతే అదర్ పీపుల్ టర్కీ కానీ, ఇవన్నీ రావడం అనేది, హంగేరీ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్, అలైడ్ ఫోర్సెస్ అనేవి గెలుస్తాయి. దే కంప్రైజెస్ ఆఫ్ ప్రెజెంట్ డే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అంటే అలైడ్ పార్ట్నర్స్, మీ అందరికీ తెలుసు. రైట్,
సో వీటిని ఈ నాజీయిజం ఏదైతే ఉంటుందో, ఫ్యాసిజం ఏదైతే ఉంటుందో దీని గురించి ఇది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఫ్యాసిజం, నాజీయిజం గురించి కంగారు పడద్దు. ఇట్ ఈస్ అన్ ఆటోక్రేట్ అండ్ అథారిటేటివ్ పొలిటికల్ థాట్. డోంట్ వరీ. నేను ఈ తాలూకా కమ్యూనిజం, దాంతోపాటు సోషలిజం, దాంతోపాటు మన తాలూకా క్యాపిటలిజం, ఫ్యాసిజం, ఫ్యూడలిజం, వీటన్నిటి గురించి నేను సెపరేట్ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా? యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే, రైట్? సో on October 14th, 1956, he embraced the Buddhism along with many of his followers. చాలామంది ఫాలోవర్స్తో, మీకు చాలా ఎక్కువ మంది 180,000 మంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి ఈయన బుద్ధిజం తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్? ద సేమ్ ఇయర్ హీ కంప్లీటెడ్ హిజ్ లాస్ట్ రైటింగ్ బుద్ధా అండ్ హిజ్ ధర్మ అనేటటువంటి పుస్తకం ఏదైతే ఉంటుందో తన తాలూకా చివరి పుస్తకం అండి. ఆ పుస్తకాన్ని రాయడం అనేది జరుగుతుంది. అండ్ హీ ఈజ్ కాల్డ్ థర్డ్ బుద్ధ. ఇతనికి ఏమంటామండి? థర్డ్ బుద్ధ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈయన బుద్ధిజం చూస్ చేసుకున్నారంటే దెర్ ఆర్ మెనీ అదర్ రిలీజియన్స్. వై హీ చూస్ బుద్ధిజం అంటే బుద్ధిజం నెవర్ ప్రీచ్ ఎనీ స్లేవరీ అండి. సో మనకి ఏం చెప్తారు? దేవతలకి పూజిస్తే, దేవతలకి భజన చేస్తే, లేకపోతే దేవతలకు కొబ్బరికాయలు కొడితే, దేవతలకు నైవేద్యం పెడితే అప్పుడు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఇస్తారు. లేకపోతే దేవతలు క్రిస్టియానిటీ చూసుకుని దేవతకి ప్రార్థన చేస్తే వాళ్ళు మనకి కావాల్సింది ఇస్తారు. లేకపోతే అల్లా మీరు చూసుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? నమాజ్ చేస్తే మనకు కావాల్సింది ఇస్తారని చెప్తారు. బట్ బుద్ధిజం అనేది డిఫరెంట్ అండి. ట్రూ బుద్ధిజం, ఇప్పుడు హీనాయానా బుద్ధిజం మీరు చూసుకుంటే మీరు ఎవరికి సాగిల పడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు భక్తితో పూజించక్కర్లేదు బుద్ధుడిని. సో ఎప్పుడైతే ఈ స్లావరీ ఒకరి కింద ఉండాలనేటటువంటి భావన బుద్ధిజం లేదో, దట్ అట్రాక్టెడ్ అంబేద్కర్ ఎలాట్. అందుకే ఆయన బుద్ధిజంని చూస్ చేసుకోవడం అనేది జరిగింది. హీస్ కాల్డ్ థర్డ్ బుద్ధ అండ్ హిస్ లాస్ట్ వర్క్ ఈస్ బుద్ధ అండ్ హిస్ ధర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ బెస్టోడ్ విత్ భారతరత్న. 1990లో అంబేద్కర్కి భారతరత్నతో ఇచ్చి పురస్కారంతో గౌరవించడం అనేది జరిగింది. అండ్ ఫ్రమ్ 14th April 1990 నుంచి 14th April 1991 వరకు, 14th April అంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, రైట్? సో అంబేద్కర్ జయంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని ఇయర్ ఆఫ్ సోషల్ జస్టిస్, రైట్, సామాజిక న్యాయం ఏదైతే ఉంటుందో దాన్ని పురస్కరించుకున్నటువంటి ఒక సంవత్సరం, ఒక ఏడాది అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ ద మెమరీ ఆఫ్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మన అంబేద్కర్ తాలూకా ఇదేదైతే ఉంటుందో అతని మెమరీ, అతని గుర్తుగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఏజిస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1992లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. యాజ్ ఎ రిజిస్టర్డ్ సొసైటీ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారంగా, ఈ చట్టం ప్రకారంగా ఏం చేశారు? డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎవరండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అమ్మ. సో ఆయన బుద్ధిజం ఏదైతే ఉంటుందో బుద్ధిజంలోకి కన్వర్ట్ అవ్వడం చూడండి అమ్మా. వెన్ హీ రియలైజ్ దట్ హిందూయిజం నాట్ ఏబుల్ టు మెండ్ ఇట్స్ వేస్, హీ అడాప్టెడ్ బుద్ధిజం అండ్ ఆస్క్డ్ హిస్ ఫాలోవర్స్ టు డూ ద సేమ్. సో ఈయన బుద్ధిజం అని చెప్పాను కదా రీజన్, ఒకరి కింద సాగిల పడాల్సినటువంటి అవసరం లేదు, ఒకరిని భక్తితో కొలవాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ ధ్యానం చేసి మనం మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పేటటువంటిది బౌద్ధ మతం. సో అతని ఫాలోవర్స్తో కలిపి బుద్ధిజం తీసుకోండి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ హిమ్ బుద్ధిజం వాజ్ బేస్డ్ ఆన్ హ్యూమనిజం అండ్ బిలీవ్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. చెప్పాను కదా, ఎవ్వరూ ఎక్కువ కాదు, సో అందరూ సమానులే. బ్రదర్హుడ్, ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. హ్యూమనిజం ఏదైతే ఉంటుందో, మానవతావాదం ఏదైతే ఉంటుందో అది ప్రీచ్ చేసేది బుద్ధిజం అని చెప్పి ఆయన నమ్మడం అనేది జరుగుతుంది. ఐ ఆమ్ బోర్న్ రిజెక్టింగ్ ద రిలీజియన్ ఆఫ్ మై బర్త్, ఐ discard the religion which discriminates between a man and which treats me as an inferior. సో నేను ఏదైతే మతంతో పుట్టానో ఆ మతాన్ని నేను వదిలేయడం అనేది జరుగుతుంది. మనిషికి మధ్య గోడలు కట్టేటటువంటిది, ఒక మనిషి వేరే మనిషి మీద వివక్ష చూపించేలా చేసినటువంటి మతం ఏదైతే ఉంటుందో ఆ మతం నాకు అక్కర్లేదు. ఏ మతం అయితే ఎప్పటి వరకు నన్ను ఇన్ఫీరియర్గా, బలహీనుడిగా చేయడం అనేది జరిగిందో, అర్థమైందా? ఏ మతం అయితే నన్ను తక్కువగా ఆలోచించేటట్టు చేయడం అనేది జరిగింది, ఇరెస్పెక్టివ్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ మై డిగ్రీస్, సో ఇరెస్పెక్టివ్ ఆఫ్ మై పొజిషన్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ మై స్టేటస్, ఏ మతం అయితే నన్ను చిన్న చూపు చూసిందో ఆ మతం నాకు ఎంత మాత్రం అక్కర్లేదు. సో ఈక్వాలిటీ, సమానత్వాన్ని, ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ ఏదైతే ఉంటుందో బ్రదర్హుడ్ని, దాంతోపాటు హ్యూమనిజం, మానవతావాదం ఏదైతే ఉంటుందో అది ప్రీచ్ చేసేటటువంటి బౌద్ధ మతంలోకి నేను మారిపోతున్నాను అది ప్రీచ్ చేస్తూ ఆయన మారడం అనేది జరిగింది. అండ్ హీ ఈజ్ కాల్డ్ ద థర్డ్ బుద్ధ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిలవెన్స్ ఆఫ్ అంబేద్కర్ ఇన్ ప్రజెంట్ టైమ్స్. మీకు ఎస్ఏ పేపర్లో ఇలాంటివి అడగొచ్చమ్మా, జాగ్రత్తగా చూడండి.
క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా స్టిల్ పర్సిస్ట్. మీ అందరికీ తెలుసు, ఎంత బాగా చదువుకుంటున్నా, చదువు అనేది ఎంత పెరుగుతున్నా, అంతరిక్షంలో కూడా భారతదేశం ఎదుగుతున్నప్పటికీ కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఇంకా సమూలంగా నాశనం అవ్వలేదు. కులం ఏదైతే ఉంటుందో అది ఇంకా ఉండడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే పీపుల్ ఆర్ థ్రైవింగ్ ఫర్ రిజర్వేషన్ నౌ. రిజర్వేషన్ అంటే ఏంటి? రిజర్వేషన్ నాకు కల్పించండి అంటే అర్థం ఏంటి? నేను వెనకబడినటువంటి వాడిని అని అర్థం. నేను వెనకబడినటువంటి వాడిని అని ప్రతి పౌరుడు చెప్పుకుంటే ఆ దేశం ముందుకెళ్తుందా? ముందుకెళ్ళడం అనేది జరగదు. అర్థమైందా? సో కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో, గుండు కొట్టించడం కానీ, ట్రాన్స్ఫ్యూరింగ్ అండ్ డిస్క్రిమినేటింగ్ దీస్ పీపుల్ ఏదైతే ఉందో, ఇంకా గుడుల్లోకి ఎలో చేయకపోవడం, వాటర్ తాగించకపోవడం, తాగనివ్వకపోవడం, ఈ టైప్ ఆఫ్ వివక్ష ఏదైతే ఉంటుందో ఇంకా భారత సమాజంలో ఇంకా ఉండడం అనేది జరిగింది. సో వైల్ దళిత్స్ హ్యావ్ ఎక్వైర్డ్ ఎ పొలిటికల్ ఐడెంటిటీ టు రిజర్వేషన్ అండ్ ఫార్మింగ్ దేర్ ఓన్ పొలిటికల్ పార్టీస్, దే ల్యాక్ బిహైండ్ ద సోషల్ డైమెన్షన్స్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్. పొలిటికల్ డైమెన్షన్ దళితులు ఎవరైతే ఉంటారో డిప్రెస్డ్ క్లాసెస్కి వచ్చినప్పటికీ త్రూ రిజర్వేషన్, మనకి కోటా సిస్టమ్ ఏదైతే ఉంటుందో, రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఎఫర్మేటివ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, దీనివల్ల మనకి ఏం కల్పించబడింది? వాళ్ళకి పొలిటికల్ ఐడెంటిటీ అనేది కల్పించబడింది, రాజకీయపరమైనటువంటి ఐడెంటిటీ. బట్ ది ల్యాక్ బిహైండ్ ఇన్ సోషల్ డైమెన్షన్స్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి సరిగ్గా ఉండట్లేదు. ఈవెన్ ఎకనామికల్ డైమెన్షన్ కూడా వాళ్ళకి సరిగ్గా రావట్లేదు. ఇంకా రిజర్వేషన్స్ దేనికోసం, ఏ ఆశయం కోసం అయితే రూపొందించబడ్డాయో ఆ ఆశయాలు ఇంకా ఫుల్ఫిల్ అవ్వకపోవడం అనేది జరుగుతుందమ్మా. సో అంబేద్కర్ ఇచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఇది చేసుకొని ప్రతి ఒక్క పౌరుడు, ద పిటీ థింగ్, ద మోస్ట్ చాలా బాధ పెట్టేటటువంటి విషయం ఏంటంటే అంబేద్కర్ని కేవలం వన్ సెక్షన్ ఆఫ్ సొసైటీకే కన్ఫైన్ చేస్తూ ఉన్నారు. సో మీరు చూస్తే కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, డిప్రెస్డ్ క్లాస్ వాళ్ళు కానీ, వీళ్ళే అంబేద్కర్ ఒక గ్రేట్ పర్సన్ అని చెప్పి పొగుడతారు తప్ప హయ్యర్ సొసైటీస్, హయ్యర్ క్లాస్ ఎవరైతే ఉంటారో, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడు పొగిడినట్టు నేను చూడలేదు ఎప్పుడు మామూలుగా అంబేద్కర్ని. సో అంబేద్కర్ అందరి వారండి. అంబేద్కర్ ఈజ్ ఎ పర్సన్ బిలాంగ్ టు ఆల్ సెక్షన్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్ మామూలు కంట్రిబ్యూషన్ కాదు. రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర, ఆయన రోల్ అనేది మామూలుది కాదు. సో అంబేద్కర్ని ప్రతి ఒక్కరూ తలుచుకొని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందమ్మా. రైట్, నెక్స్ట్ చూడండి. So look at the conclusion now. According to historian R.C. Guha, Dr. Ambedkar is a unique example of success even in most adverse situations. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా వాటన్నింటినీ అధిగమించుకొని విజయం సాధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్. సో మీకు ఇన్ ద ప్రిపరేషన్, యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు మెటీరియల్స్ ఉండకపోవచ్చు, లేకపోతే మీకు సరైనటువంటి గైడెన్స్ ఉండకపోవచ్చు, లేకపోతే సరైనటువంటి ఇది ఉండకపోవచ్చు, బట్ యూ స్టిల్ హోప్ అనేది ఎప్పుడైనా ఉంచుకోండి. రే ఆఫ్ హోప్ అనేది ఎప్పుడైనా ఉందనుకోండి, అది మీకు ఎప్పుడూ ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది. మీరు విలేజ్లో ఉండొచ్చు, ఇంటర్నెట్ లేకపోవచ్చు, ఎనీథింగ్, ఆశయం అనేది బలంగా ఉంటే ఆశయం అనేది తప్పకుండా సిద్ధించడం అనేది జరుగుతుంది. అంబేద్కరే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఉండేటటువంటి డిస్క్రిమినేషన్ ఏమీ లేదండి. చాలా వరకు డిస్క్రిమినేషన్ మనం పాస్ అవుతూ వచ్చాం, బట్ ఒకప్పుడు డిస్క్రిమినేషన్ ఘోరాతిఘోరంగా ఉండేది. రైట్, ఒకప్పుడు డిస్క్రిమినేషన్ మొహాలు కూడా చూసేవాళ్ళు కాదు దళితులవి, వాళ్ళకి టెంపుల్స్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ముట్టుకుంటేనే ఘోరంగా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు వాళ్ళకి వాటర్ రిసోర్సెస్కి ఎలో చేసేవాళ్ళు కాదు. ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితి ఒకప్పుడు దళితులది. సో వాటన్నింటినీ అధిగమించుకొని ఒక ఎకనమిస్ట్గా, ఒక పొలిటీషియన్గా, ఒక పాలిగ్లాట్గా, ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్గా అంబేద్కర్, దాంతోపాటు ఒక అద్భుతమైనటువంటి నేషన్ యొక్క కాన్స్టిట్యూషన్ని రాయగలిగారంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగారో చూసుకోండి. రైట్, సో అది మనం ఆదర్శంగా తీసుకొని మన ప్రిపరేషన్లో కూడా ఇంపార్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. టుడే ఇండియా ఈజ్ ఫేసింగ్ మెనీ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ సచ్ యాజ్ కాస్టిజం, కమ్యూనలిజం, సెపరేటిజం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎట్సెట్రా. మన సొసైటీని పీడిస్తున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాస్టిజం, కుల వ్యవస్థ, కమ్యూనలిజం, మత వివక్ష ఏదైతే ఉంటుందో మతం కానీ, సెపరేటిజం, వేర్పాటువాదం ఏదైతే ఉంటుందో, దాంతోపాటు జెండర్ ఈక్వాలిటీ, మనకి ఇదేదైతే ఉంటుందో లింగ వివక్ష ఏదైతే ఉంటుందో, లింగ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోరాడడానికి అంబేద్కర్ ఎవరైతే ఉంటారో అంబేద్కర్ని ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు. వీ నీడ్ టు ఫైండ్ ద అంబేద్కర్ స్పిరిట్ విత్ ఇన్ అస్ సో దట్ వీ కెన్ పుల్ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ని మనం ఇదవ్వాలి అంటే, దాటాలి అంటే మనలో ఉన్నటువంటి అంబేద్కర్ స్పిరిట్, మనం చిన్నప్పటి నుంచి పునికి తెచ్చుకున్నటువంటి అంబేద్కర్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఉపయోగించగలగాలి. దాన్ని ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి భారతదేశాన్ని, ఒక వెల్ఫేర్ స్టేట్ని బిల్డ్ చేయడానికి మనం కష్టపడాలి. బట్ యూ బికమ్ సివిల్ సర్వెంట్స్. మీరు సివిల్ సర్వెంట్స్ అయిపోయిన తర్వాత కూడా యూ నీడ్ టు ఫ్రేమ్ పాలసీస్ టు మేక్ ఇండియా యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్, టు మేక్ ఇండియా యాజ్ అన్ ఈక్వల్ స్టేట్. అర్థమైందా? సో ప్రియాంబుల్లో చెప్పినటువంటి ఈక్వాలిటీ కానీ, జస్టిస్ కానీ, సోషలిజం కానీ, ఫ్రెటర్నిటీ కానీ ఇవన్నీ ఎన్ష్యూర్ అయ్యేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత సివిల్ సర్వెంట్కి. బికాస్ దే ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ఎనీ నేషన్.
సో ప్రతి ఒక్క దేశం, దో ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ నేషన్, లేకపోతే దో ఇట్ ఈస్ సోషలిస్ట్ నేషన్, దో ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ నేషన్, ఏదైనా అవ్వచ్చు, బట్ ప్రతి ఒక్క నేషన్కి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు? సివిల్ సర్వెంట్స్. బికాస్ దే ఆర్ ద వన్స్ హూ ఇంప్లిమెంట్ పాలసీస్, దే ఆర్ ద వన్స్ హూ డిజైన్ ద పాలసీస్ ద ప్రైమరీలీ. సో వాళ్ళ చేతుల్లోనే అంతా ఉంటుంది కాబట్టి మీరు ఈ దేశం ఏదైతే ఉంటుందో, యు ఆర్ పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్, యూ విల్ బికమ్ ఏ బ్యూరోక్రాట్ వన్ ఆర్ ద అదర్ డే. అండ్ మీరు అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా పాలసీ డిజైన్ అనేది చేయాలి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. రైట్, వెరీ గుడ్. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టు కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.